ఈవినింగ్. ముఖ్యంగా ఫార్మాసిటీ హైదరాబాద్లో గత 2017లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 20,000 ఎకరాలను సేకరించారు. అయితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ గ్రామ సభల్లో కాంగ్రెస్ వాళ్ళని రానియకుండా బీఆర్ఎస్ మాత్రం వచ్చేసి సభను సక్సెస్ చేసి పర్మిషన్లు తెచ్చుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ వారు మేము అధికారంలో వస్తే మీ భూములు మీకు వెనక్కిస్తాం, అదేవిధంగా ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. దీని మీద ఇటీవల కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో భూములు వెనక్కి ఇవ్వడం లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి ప్రభుత్వం ఆలోచన ఏముందంటే ముఖ్యంగా అక్కడ ఫార్మాసిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటూ రకరకాల పేర్లు తెచ్చి అక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఇది ఫార్మాసిటీని రద్దు చేయకుండా ఇవన్నీ చేయాలనేది ఇప్పటి ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఇటీవల మెదక్లో ఫార్మాసిటీ కోసం 2 పర్మిషన్ కోసం గ్రామ సభలు జరిగాయి. ఆ గ్రామ సభల్లో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఇల్లు బాగు చేశారా, వాళ్ళు బాగు చేశారా అనేది కాకుండా ఫార్మా కంపెనీలు అనేటువంటిది ఒకే దగ్గర ఉండడం వల్ల కొంత మంచిది అనేది అప్పటి కేసీఆర్ ఆలోచన. ఇప్పటి ప్రభుత్వము ఈ యొక్క 20,000 ఎకరాలను రైతులకు ఇస్తారా, లేక దీన్ని ఏ సిటీ తయారు చేస్తారు, ఈ 3 రకాల పేర్లు చెప్పేటువంటి సిటీని పేరు మార్చడం అనేది సాధారణంగా జరుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు పేరు మారుస్తారు. అదేవిధంగా హైదరాబాద్ ఫార్మా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హైదరాబాద్కు బ్రాండ్ ఉంది కాబట్టి ఆ రోజు కూడా డిస్కషన్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. రంగారెడ్డి ఫార్మా ఎందుకు పెట్టలేదని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు అడిగారు. అయితే అప్పటి సిచ్యువేషన్లో జీరో డిశ్చార్జ్ అని కామన్ ఈటీపీ ప్లాంట్ పెడతామని, అదేవిధంగా ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెడతామని, R&D పెడతామని, కాలేజీ పెడతామని చెప్పి దాదాపుగా 20,000 ఎకరాలను సేకరించడం జరిగింది. అతి తక్కువ ధర. ఇప్పుడు ఇది పంటలు పడకుండా అలానే పడావు బీడు భూములుగా ఉన్నది. ఇది 2010 అంటే పర్మిషన్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అక్కడ పరిశ్రమలు రాకుండా ఉన్నాయి. దీనికి కారణాలు ఏమి అని అంటే వీళ్ళు కూడా తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. కాబట్టి అక్కడ కేవలం మౌలిక సదుపాయాలు కల్పించి రేట్లు విపరీతంగా చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, ఈ యొక్క ప్రాజెక్ట్ చేస్తారా చేయరా అని. ఆ మహానుభావుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ ఫార్మాసిటీ ఇచ్చినప్పుడు 2 లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. ఆ రోజు మేము అడగడం జరిగింది, ఎవరిస్తారయ్యా, మీరు ఇస్తారా, ప్రభుత్వం ఇస్తారా, ఫార్మా కంపెనీ జరిగింది. కలెక్టర్ గారి సమాధానం నాకు రాలేదు. ఇప్పుడు హైకోర్టులో నడుస్తూ ఉంది. హైకోర్టులో మేము రద్దు చేయలేదని అదేవిధంగా చెప్పడం జరిగింది. అనేక వేదికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఫార్మాసిటీ రద్దు విషయంలో మాయమాటలు మభ్యపెట్టి అనేక ఆర్థిక అవకతవకలకు భూదందాలకు పాల్పడుతుందని మాజీ ముఖ్యమంత్రి జిహెచ్ఎంసీ, అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్తున్నారు. ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అదే అప్పుడు విమర్శిస్తూ జైలుకు పంపేవాడు. కాబట్టి దీన్ని ఇప్పటి ప్రభుత్వం తక్షణమే దీని యొక్క నిర్ణయం తీసుకొని ఆ ల్యాండ్ని ఏం చేస్తారనేదిగా ప్రజలకు చెప్పాలని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సిటీలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలని అక్కడికి పంపిస్తామని, అక్కడికి షిఫ్ట్ చేస్తామని మాయమాటలు, దొంగ మాటలు చెప్పినటువంటి గత ప్రభుత్వము ఇప్పటి వరకు ఆ ఫార్మాలో ఎవరిని పంపించలేదు. ఇటుపక్క భూముల్లోకి ఈ యొక్క ఎఫ్లెంట్ దిగి సర్వనాశనం అవుతున్నటువంటి భూములు, పంటలు పండకుండా ప్రజలకు అనారోగ్యం జబ్బులు వస్తున్నటువంటి చౌటుప్పలు కానీ కామన్ ఈటీపీ ప్లాంట్ ఒక్కటి మాత్రమే వాళ్ళ హయాంలో జరిగినాయి. అది కనీసం 5 కావాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వమైన తక్షణమే ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క
వారు చేసిన పాలసీలకు అన్నీ విరుద్ధంగా చేయాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.